బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాజమహేంద్రవరం టూ టౌన్ పట్టణ సీఐ వి దుర్గారావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గుడివాడ రెండో పట్టణ సీఐగా దుర్గారావు విధులు నిర్వహిస్తున్నప్పుడు 2022లో భూ వివాదంపై ఫిర్యాదు అందగా 2 వర్గాలకు సంబంధించి 30 లక్షలకు వివాదాన్ని పరిష్కరించారు. ఈ సమయంలో లంచమిచ్చిన వర్గానికి అనుకూలంగా వ్యవహరించి ఫిర్యాదుదారు నుంచి కొన్ని డాక్యుమెంట్లను బలవంతంగా తీసుకుని అతని వ్యతిరేక వర్గానికి అందజేశారు. ఈ డాక్యుమెంట్లు వెనక్కి ఇప్పించాలని ఫిర్యాదుదారు సీఐని కోరగా డబ్బులు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. దర్యాప్తులో నేరం రుజువవడంతో సీఐపై క్రిమినల్ కేసు నమోదు చేస్తూ సస్పెండ్కు సిఫారసు చేశారని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. సస్పెండ్ అయిన వి దుర్గారావు వైసీపీకి వీర విధేయుడుగా పనిచేశారు. కరోనా సమయంలో కృష్ణా జిల్లా గుడివాడ 1 టౌన్లో 3 ఏళ్లు, 2 టౌన్లో 2 ఏళ్లు పనిచేశారు. ఆ సమయంలో వైసీపీ నాయకులు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా దాని వెనుక ఈయన హస్తం ఉండదని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆస్తి తగాదాలు, భూ కబ్జా వ్యవహారాల్లో గుడివాడ గ్యాంగ్కు పూర్తి సహకారాలు అందించారనే ప్రచారం కూడా జరిగింది. ఇక ఈ క్రమంలోనే 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఒక స్థలం గురించి అక్రమార్కుల ముఠాతో సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో ఎక్కడైనా ఇరు వర్గాలు ఘర్షణకు పాల్పడితే వారిపై కేసులు పెట్టకుండా పట్టణంలో పెద్దాయన ఉన్నారని, అక్కడికి వెళ్లాలని చెప్పేవారని స్థానికులు తెలిపారు. ఇక భూ కబ్జాలు, ఆస్తి, వడ్డీ తగాదాలు లాంటివి ఆర్థిక కేసుల్లో అందిన కాడికి పుచ్చుకుని సెటిల్మెంట్ చేయడం ఈయన నైజమని పోలీసు వర్గాలే అంటున్నాయి.